నేషనల్ వైడ్ రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఎన్డీఏ 290 సీట్ల లీడింగ్లో ఉంటే ఇండియా కూటమి దగ్గరగానే డి అంటే డి అన్నట్టుగా 220 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి అందుతున్న అప్డేట్స్ ప్రకారం తెలుస్తుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో ముందు చూస్తే కాంగ్రెస్ పార్టీ 9 పార్లమెంట్ స్థానాల్లో లీడింగ్లో ఉంది, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్లో ఉంది, ఎంఐఎం 1 స్థానం నుంచి లీడింగ్లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకసారి అప్డేట్ చూస్తే టీడీపీ కూటమి దాదాపు 20 పార్లమెంటు స్థానాల్లో 20 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ కూటమి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 20 పార్లమెంటు స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్లో చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి 22 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందని. సో అది దానికి దగ్గరగా ప్రస్తుతం 20 స్థానాల్లో టీడీపీ అలయన్స్ అనేది లీడింగ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 పార్లమెంటు స్థానాలకి ప్రస్తుతానికి పరిమితమైంది. వైఎస్ఆర్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈసారి గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి మాకు 22 నుంచి 23 పార్లమెంటు స్థానాలు వస్తాయని, కానీ అది రివర్స్ అయ్యి టీడీపీ కూటమికి ఆ సీట్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న రిజల్ట్ ప్రకారం 20 స్థానాల్లో టీడీపీ అలయన్స్ లీడ్లో ఉంటే 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక అసెంబ్లీకి వద్దాం. ఏపీ అసెంబ్లీకి సంబంధించి దాదాపు 82 స్థానాల్లో టీడీపీ కూటమి లీడింగ్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంది. 19 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం దాదాపు 82 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. మెజారిటీ దిశగా వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు టీడీపీ అలయన్స్ చేరుకుంటోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో సంబరాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కాస్త నిరుత్సాహం కనిపిస్తారు. కానీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇప్పటికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో ఇంకాస్త పుంజుకునే అవకాశం ఉంటుంది, ఇది ఆరంభం మాత్రమే అని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. టీడీపీ శ్రేణులు మాత్రం ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 19 స్థానాల్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఏపీలో సంచలనమైన అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇందాక కొన్ని చెప్పాము. చాలా చోట్ల మంత్రులు వెనకంజలో ఉన్నారు. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనకంజలో ఉన్నారు. అట్లాగే గాజువాకలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. అట్లాగే తుని నియోజకవర్గం నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వెనుకంజలో ఉన్నారు. రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లుపోయిన గోపాలకృష్ణ వెనుకంజలో ఉన్నారు. తణుకులో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వెనుకంజలో ఓటమి దిశగా ఉన్నారు. తాడేపల్లి గూడెంలో కొట్టు సత్యనారాయణ ఆయన కూడా మంత్రి, ఆయన వెనుకంజలో ఉన్నారు. అట్లాగే మాచర్ల వైపు చాలా అందరి చూపు ఉంది. మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తాడో ఓడిపోతాడని. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు. మాచర్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి రాజమండ్రికి వెళ్దాం. రాజమండ్రి కౌంటింగ్ కేంద్రం నుంచి రాజమండ్రి అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మార్గాని భరత్, ఆయన సిట్టింగ్ ఎంపీ కూడా, మార్గాని భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి మా కొలీగ్ రాజేష్ ఉన్నారు. రాజేష్, గుడ్ మార్నింగ్ అశోక్. గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పుడు చెప్పినా కానీ చాలా స్పష్టమైన తీర్పు చెప్తారనేది మరోసారి స్పష్టంగానే ఉంది. ఇంచుమించుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 19 వాటిలో కేవలం ఒక అనపర్తి తప్ప నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ కేవలం 270 ఓట్ల వెనుకంజలో ఉన్నారు తప్ప మిగిలిన 18 చోట్ల కూడా ఎక్కడెక్కడ టీడీపీ అభ్యర్థులు కావచ్చు, కూటమి అభ్యర్థులు చాలా స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ సంబంధించి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ మంత్రి చెల్లుపోయిన వేణుపై పోటీ చేశారు, ఇద్దరు కూడా పోటీ ఉన్నారు. దీనిలో మంత్రి గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి సుమారుగా 21,631 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం 7వ రౌండ్ కొనసాగుతుంది. మొత్తం 16 రౌండ్లు ఉన్నాయి. 7వ రౌండ్లో 21,000 మెజారిటీతో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ముందులో ఉన్నారు. అలాగే రాజమండ్రి అర్బన్ సంబంధించి మార్గాని భరత్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా కొద్దిసేపు క్రితం ఇక్కడి నుంచి విడుదలకు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆదిరెడ్డి వాసుకి 5,000 అంటే 3వ రౌండ్ మూసేసరికి 5,793 ఓట్ల స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అంటే 15 రౌండ్లకు కాను కేవలం 3 రౌండ్లు మాత్రమే ముగిశాయి. ఇంకా 11 రౌండ్లు ఉన్నాయి. ఈ 11 రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. దీంతో 5,793 ఓట్లు మెజారిటీ రావడంతో మార్గాని భరత్, అలాగే రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ ఆయన కూడా ఇంచుమించుగా పురంధరేశ్వరికి 22,000 ఓట్ల మెజారిటీలో ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా గూడూరు శ్రీనివాస్ కావచ్చు, మార్గాని భరత్ రామగుండే ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి ప్రైవేటు వాహనంలో అంటే బ్యాటరీ వెహికల్లో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే అమలాపురం చూసుకుంటే గంటి హరీష్ మాధు అత్యధిక మెజారిటీతో ముందుకు కొనసాగుతున్నారు. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ కాకినాడ సిటీ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా సీనియర్, ఆయన దాన్ని కూడా 4,500 ఓట్ల మెజారిటీ వెనుకంజలో ఉన్నారు. దోరంపూడికి తక్కువ పడ్డాయి. అలాగే
గోపాలపురం తానేటి వనిత ఆవిడ కూడా మంత్రిగా పనిచేశారు. ఆవిడ కూడా ఇరుగంజిలో ఉంది. ఈవిడిపై టీడీపీ అభ్యర్థి 3764 ఓట్ల మెజారిటీతో టీడీపీ ముందంజలో ఉంది. మొత్తం అంటే పిఠాపురం చూసుకుంటే ఇక నాన్ స్టాప్గా ఇప్పటికి 4 రౌండ్లు ముగిసాయి. మొత్తం ఇక్కడ పిఠాపురంలో 18 రౌండ్లు ఉన్నాయి. 18 రౌండ్లో 4 రౌండ్లు ముగిసాయి. 4వ రౌండ్ ముగిసేసరికి 20,700 మెజారిటీతో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన మెజారిటీతో ముందుకు కొనసాగుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా అటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, ప్రతి రౌండ్ లో కూడా చాలా స్పష్టమైన మెజారిటీతో పిఠాపురంలో ముందుకు నుంచి వేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం కాకినాడ జిల్లా సంబంధించి రాజేష్ మీరు హోల్డ్లో ఉండండి. ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. రాజేష్ చెప్పినట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నారు. రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాని భరత్ వెనుకంజలో ఉన్నారు. దాంతో నిరుత్సాహం